ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి స్ట్రాటజీ లేకపోతే ఏదో తెలియదు కానీ మొత్తానికైతే ఇటు ముగ్గురు పేర్లు ఈరోజు పిలవడం జరిగింది. ఇటు కేసీఆర్, హరీష్ రావు, ఈటలతో కూడా పిలవడం జరిగింది. సో ఈటల రాజేందర్ కూడా ఇందులో ఇరికిచ్చారు అంటే రేవంత్ ఇటు ఒకవైపు బీఆర్ఎస్ని ఇంకొకవైపు బీజేపీని రెండింటిని కూడా టార్గెట్ చేస్తుండు అని అనుకోవచ్చా? అంటే మనం ఖచ్చితంగా అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే జరగాల్సింది అది జరిగిపోతుంటే వాళ్ళకి లాభం జరుగుతుంది అంటారు చూడు. అంటే కమిషను నియమావళి ప్రకారము వాళ్ళ ముగ్గురిని ఖచ్చితంగా పిలవాల్సిందే. ఒకవేళ రేవంత్ రెడ్డి వద్దన్నా ఆగేది కాదు, చేయమన్నా చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకరు ముఖ్యమంత్రి, క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది, 2 ఇరిగేషన్ మంత్రి, 3 ఫైనాన్స్ మంత్రి. ఈ ముగ్గురు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు పిలిచినప్పుడు కూడా ముగ్గురు సెక్రటరీని పిలిచారు కదా. సెక్రటరీ పిలిచినప్పుడు మంత్రిని కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎంత మంత్రి లేకుండా జరగదు అది. అంటే ఇరకాటంలో బీజేపీని పెట్టే అవకాశం ఏమైనా రేవంత్ రెడ్డి ఆ విధంగా ఏమైనా స్కెచ్ చేస్తున్నాను అనుకోవచ్చా? అంటే ఇక్కడ మెయిన్గా ప్రధానంగా ఏమొస్తుంది, హరీష్కో లేకపోతే ఈటలకు పెద్దగా ఏముండదు, క్యాబినెట్ నిర్ణయం అంటారు వాళ్ళు. లేకపోతే ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఈటల రూపంలో బీజేపీ కూడా నష్టం కలిగే అవకాశం కూడా కనబడుతుంది. ఏముంటుంది విచారణ పిలిచారు కాబట్టి ప్రధానంగా అయిన పాత్ర కూడా ఉంది అని అనుకోవడానికి అవకాశం కనబడతలేదా? అట్లేముండదు. అట్లా ఉండడానికి ఏముండదు. అంటే ఇప్పుడు ఆయనని బీజేపీ కాబట్టి తీసేసిండని కూడా వస్తుంది కదా, పెట్టకపోతే పిలవకపోతే. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ కంపల్సరీ దాని ఈ జరిగిన మొత్తం లావాదేవీలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి కొన్ని వాళ్ళకున్న ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఏమిస్తారు వీళ్ళు, ముఖ్యమంత్రి గారు చెప్తే లేకపోతే క్యాబినెట్ తీర్మానం అయింది కాబట్టి మేము అమలు చేసినాము, నా వ్యక్తిగత నిర్ణయం కాదు, క్యాబినెట్ నిర్ణయం అది అని చెప్పుకుంటారు వాళ్ళు. దాన్ని తనని ప్రధాన బాధ్యునిగా చేసేటువంటి ఆస్కారం ఉండదు అక్కడ. ఒక ప్రాసెస్లో జరిగిపోయింది అది. కింద నుంచి ఫైళ్ళు వచ్చినాయి, కింద నుంచి జరిగిపోయింది, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయి అని చెప్తారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగానే అది మొత్తంగా కూడా ఈ ఎపిసోడ్ అంతా అట్టెండ్ నడుస్తుండొచ్చు. ఈవెన్ హరీష్ కూడా తను ఎంతవరకు మీద వేసుకోవాలో అంతవరకు వేసుకుంటాడు, మిగతాది క్యాబినెట్ అంటాడు. క్యాబినెట్ నిర్ణయం, క్యాబినెట్ ఆమోదం అని అంటారు. కాబట్టి ఇక్కడ ఈటలని మైనస్ చేసి కమిషన్ పిలవకపోతే కూడా అప్పుడు అది వేరే రూపం తీసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంది, బీజేపీ కూడా ఒక రకంగా మేము కక్ష సాధింపులేము, లేకపోతే మా ప్రత్యేకమైనటువంటి మేమేదో చేస్తున్నాం అనేది లేదని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్లో భాగంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు ఎవరైతే కీలకంగా పనిచేసేటటువంటి ఈఎన్సీ సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే ఇటు అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇటు పొలిటికల్ సంబంధించి ఏవైతే వివిధ పదవుల్లో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఎంతమంది దీనిలో దోషులుగా నిలబడడానికి అవకాశం అయితే స్కోప్ కనబడుతుంది? అంటే ఓన్లీ కేసీఆర్ బాధ్యతగా చూస్తారా, లేదంటే మిగతా వాళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళని కూడా జైల్లో పెట్టడం కావచ్చు, వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందా? అంటే ప్రధానంగా ఇప్పటివరకు మన కమిషను జరిగిన ప్రాసెస్ మొత్తం చూస్తే, లేకపోతే బయట మనకి తెలిసిన ప్రకారం చూస్తే అందరు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలతోటే మేము ఇదంతా చేసినాము, నిర్వహించినాము, అమలు చేసినాం అనేది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మా నిర్ణయాలు కానీ లేకపోతే మా పాత్ర దీంట్లో ప్రధానం మా పాత్ర ఏం లేదు అనేది అందరు కూడా మాట్లాడుతున్నట్టుగా, లేకపోతే వాళ్ళు రిపోర్టు ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటిని ఆధారం చేసుకున్నప్పుడు, వీటన్నిటినీ మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారే, ఎందుకంటే బయట మాట్లాడుకోవడం కదా, ఆయన కూడా ఇప్పుడు అది మంచిగుంటే క్రెడిట్ ఎవరికి? కేసీఆర్కే కదా. మరి దాని నష్టానికి కూడా దానివల్ల వచ్చే ఫలితాలకి నువ్వు బాధ్యత తీసుకున్నప్పుడు నష్టాలకు కూడా బాధ్యత తీసుకోవాలి కదా. నాకు తెలియదు అధికారులు లేకపోతే మంత్రులు క్యాబినెట్ అని చెప్పలేడు ఆయన. కేసీఆర్ మీరు చాలా క్లోజ్గా వాచ్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. 2001 నుంచి కూడా చాలా సంవత్సరాలు మీరు ఆయనతో జర్నీ చేశారు. కాబట్టి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాళేశ్వరం కమిషన్ విచారణ పిలిచిన సమయంలో ఆయన ఎలాంటి వ్యవహార శైలి ఉండబోతుంది ఆయనది? అంటే ఈ కాళేశ్వరం కమిషన్లో భాగంగా మొత్తం తానే చేసిందని చెప్పుకోవడం అవకాశం ఉంటుందా, లేకపోతే తప్పించుకునే అవకాశం ఏమైనా కనబడుతుందా? అంటే బయట ఎన్ని మాట్లాడినా, పొలిటికల్గా ఎన్ని మాట్లాడినా చట్టం ముందు మాత్రం ఆయన
ఆయన కూడా దాదాపుగా సమిష్టి నిర్ణయం కాడికే తీసుకొచ్చుకుంటాడు. అంతే కదా. తన మీద వేసుకొని నేనొక్కని పాపాల బైరేవిడి నేనే, దీనికి ఏమైనా శిక్ష ఇస్తే నాకు ఒక్కరికి వేయండి అన్నంత గొప్ప మానవతా దృక్పథంతో, లేకపోతే అంత ధైర్యంతో, లేకపోతే ఇంకా ఇప్పుడు వెనకటి కాలంలో స్వాతంత్రోద్యమంలో మనం చూస్తామేమో కానీ, లేకపోతే విప్లవ పార్టీలో చూస్తామేమో కానీ, ఏదైనా ఉంటే అంతా వాళ్ళ మీద వేసుకుంటారు. ఇప్పుడు మనం భగత్ సింగ్ ఉరికంబాన్ని ముద్దాడేటప్పుడు కూడా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తాం, ఎమర్జెన్సీలో చూసినాం, లేకపోతే ఉద్యమాల పోరాటాలు చూస్తాం. ఏదన్నా అయినప్పుడు మొత్తంగా తన మీదనే వేసుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ అంత పెద్ద భారాన్ని మీద వేసుకొని మొత్తానికి నేనే ఏ శిక్ష ఇస్తే నాకేయండి అనే అంత ఆలోచన చేసి మాట్లాడతాడు, ధైర్యం చేస్తాడు. ఇప్పుడు అది చేయాలంటే పెద్ద ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఏమన్నా హరీష్ రావు చేస్తాడు. ఎందుకంటే కేసీఆర్కు కట్టప్పలంటాడు. కేసీఆర్ ఆదేశాల మేరకు నేను పాటిస్తానని చాలా సందర్భాలు మనోడు చెప్పింది. సో ఆ ప్రకారం చూస్తే హరీష్ రావు దీన్ని ఏమన్నా కేసీఆర్ సేవ్ చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఇప్పుడు ఎవ్వరు చేయరు. బయటికి ఎన్ని పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తారు కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళ స్కిన్ సేవింగ్ కోసమే ఆ ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎంత వీలైతే అంత నాకేం తెలియదు, నేను రొటీన్ ప్రాసెస్లో పనిచేసిన, ఇదంతా సమిష్టి నిర్ణయము, సమిష్టి బాధ్యత అని ఇప్పుడు మాట్లాడతారు. కానీ ఎక్కడ కూడా హరీష్ మీద వేసుకోడు, లేకపోతే కేసీఆర్ మీద వేసుకోడు, లేకపోతే ఈటల మీద వేసుకోడు. ఎవ్వరు కూడా ఎవరి మీద వేసుకోరు. అధికారులు వేసుకోరు, మంత్రులు వేసుకోరు. ఈ విచారణ ఎదుర్కొన్న ఎవరు కూడా వేసుకుంటారు అనేది నేను అనుకోను. దీనికి అంతిమమైనటువంటి పరిస్థితి సొల్యూషన్ ఎక్కడ వస్తుంది అసలు? మీరు ఇంత చెప్తున్నారు కదా. సో ఇన్ని రకాలుగా కేసీఆర్ ఏమో అందరు సమిష్టి కృషి అంటారు, వీళ్ళేమో కేసీఆర్ బాధ్యులు అంటారు. సో ఇలా ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఈ కమిషన్ ఏ విధమైనటువంటి ఫైనల్ ఎవరిని దోషి చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఫైనల్గా వచ్చినప్పుడు మాత్రం సరే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రభుత్వం అంటే ఎవరు? మళ్ళీ వీళ్ళ ముగ్గురే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంతకు మినహాయించి వేరే ఇంకేం లేదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్